నమస్తే, నేను మీ తేజ. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరిగాయి. ఎంత పెరిగాయి అనేది మీ అందరికీ బాగా తెలుసు. సో లీటర్ పెట్రోల్ వచ్చి 3 రూపాయలు పెంచారు, డీజిల్ వచ్చి 3 రూపాయల వరకు పెంచారు. సో ఈ రెండు పెరగడం వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. సో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ దగ్గర పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆటో కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, గూడ్స్ క్యారియర్ కావచ్చు, ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సామాన్యులకి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. సో అలాగే ఇంట్లో నిత్యావసర సరుకులు, ఫుడ్, ఇక ఆన్లైన్ డెలివరీకి సంబంధించిన ఛార్జెస్ ఇవన్నీ కూడా పెరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే కిచెన్లో ఏదైతే ఉంటాయో మనకి కావాల్సినవి అవన్నీ కూడా చాలా చాలా తారాస్థాయికి రేట్లు పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే దీనికి కారణం మన దగ్గర డీజిల్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్కి సంబంధించిన నిల్వలు తక్కువగా ఉండటం. 64% మాత్రమే మన దగ్గర నిల్వలు ఉన్నాయి. అవి 69 నుంచి 74 రోజులు మాత్రమే మనకి సరిపడగా మాత్రమే ఉన్నాయి ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి క్లియర్గా చెప్పాలంటే. అలాగే ఎల్పిజి గ్యాస్ కూడా 45 రోజులు మాత్రం సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆ 45 రోజులు అయిపోతే ఖచ్చితంగా భారత్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కింద మీద పడుతూ ఏదో పొదుపు చేయాలని చెప్పి పిలుపునిచ్చి ప్రజలకి మేనేజ్ చేయగలుగుతున్నారు. కానీ రోజుకి అంటే ఖచ్చితంగా మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది ఈ రోజులు కనుక పూర్తి అయిపోతాయి. ఇప్పటికే పక్కనున్న పాకిస్తాన్, శ్రీలంక, ఇటు ఈస్ట్ ఆసియాలో చూసుకుంటే థాయిలాండ్, వియట్నాం, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మినీ లాక్డౌన్ని ప్రకటించేసాయి. కొన్ని స్కూల్స్కి, కాలేజెస్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి వీటన్నిటికీ కూడా సెలవు దినాలు వారంలో కొన్ని రోజులు ప్రకటించేశాయి. కానీ భారత్ మాత్రం ఇక్కడ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ లాక్డౌనో లేకపోతే ఎమర్జెన్సీయో మినీ లాక్డౌనో ఇలా చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి లేదంటే ఈ ప్రైవేటైజేషన్లో ఉన్న వారికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక తీసుకొస్తే మనం మేనేజ్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది అనే ఆలోచనలు అయితే భారత్ ఉంది అనేది తెలుస్తోంది. ఇక ఈ నిల్వలు వచ్చేసి ప్రస్తుతం విశాఖపట్నం, మాంగ్లూర్, పోడూర్, అలాగే చందీకోల్ ఇప్పుడు ఎక్స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి నిల్వలు ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి. ఇవి దేశవ్యాప్తంగా 69 నుంచి 74 రోజుల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కనుక అయిపోతే ఖచ్చితంగా చాలా చాలా ఇబ్బంది పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనంతటికీ కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న వార్. ఆల్రెడీ వార్ కొంచెం తగ్గింది, బట్ గత 2 నెలల్లో జరిగిన ఏప్రిల్ కావచ్చు, మార్చ్ కావచ్చు, ఆ నెలలో జరిగిన ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయి. ఒక పక్క హర్మోస్ క్లోజ్ అయిపోయింది, ఓపెన్ అయింది, కానీ కమర్షియల్ షిప్స్కి మాత్రం ఓపెన్ అయింది. అలాగే ఇరాన్ ఏమైనా చేస్తుందనే భయంతో కొన్ని షిప్స్ అక్కడ ట్రేడింగ్ చేసుకోలేకపోతుంది. సో మన భారత్ ఇతర దేశాల నుంచి 85% వరకు కూడా ఎల్పిజి అలాగే క్రూడ్ ఆయిల్ ఇక్కడికి దిగుమతి చేసుకుంటే ముఖ్యంగా రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, తర్వాత యునైటెడ్ స్టేట్స్, కువైట్. ఇందులో రష్యా, యుఎస్ తీసేస్తే మిగతా కంట్రీస్ దగ్గర నుంచి దగ్గరగా మనకి 50% క్రూడ్ ఆయిల్ని ఇక్కడ మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో నేను చెప్పిన ఈ కంట్రీస్లో కేవలం రష్యా అలాగే యుఎస్ ఈ 2 దేశాలని పక్కన పెడితే మిగతా దేశాలన్నీ కూడా రీసెంట్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరిగిన ఈ వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి, చాలా డ్యామేజ్ అయ్యాయి. ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు డ్యామేజ్ అయ్యాయి. అలాగే ఇరాన్ కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. ఇరాన్ కోలుకోవడానికి దగ్గరగా 12 నుంచి 15 సంవత్సరాలు టైం పట్టే అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. సో చూద్దాం ఇంకా ఎఫెక్ట్ ఏ రూపంలో మనకి ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇంకా ఏ అంటే ఇంటికి సంబంధించి బయటకు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి రేట్లు ఎలా పెరుగుతాయి అనే దాని గురించి ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, పెట్రోల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం ఇంకొన్ని వస్తువులు అలాగే సేవల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలా పెరుగుతాయి అనేది చూస్తే కూరగాయలు, పండ్లు ఇవి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరగడంతో మార్కెట్ ధరలు పెరగవచ్చు. అలాగే బస్సు, ఆటో, క్యాబ్ ఛార్జీలు, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల అక్కడ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఛార్జీ చేసే దాంట్లో. అలాగే సరుకు రవాణా ఛార్జీలు, లారీ ట్రాన్స్పోర్ట్ ఖరీదు ఖచ్చితంగా పెరుగుతుంది.
ఎల్పిజి గ్యాస్ ధరలు అంతర్జాతీయ ఆయిల్ ధరలపై ఆధారపడి కొంత పెరుగుదల రావచ్చు. అలాగే విమాన టికెట్లు ఏటీఎఫ్ ఏవియేషన్ ఫ్యూయల్ ఆల్రెడీ ఇప్పటివరకు కొన్ని ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసేసారు. సో అవి కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ప్రస్తుతం ఉన్న ఆ ధరలు కూడా ఆ టికెట్ రేట్లు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ డెలివరీ ఛార్జీలు ఇక స్విగ్గీ జొమాటో లేదంటే నార్మల్గా కొరియర్స్ జెప్టో ఇటువన్నీ అన్నీ కూడా ఫ్యూయల్ ఛార్జ్ పెరిగింది కాబట్టి అవి కూడా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. సో సిమెంట్ స్టీల్ నిర్మాణ సామాగ్రి రవాణా ఖర్చుల వల్ల కొంచెం వాటికి ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అవి రేట్లు డబల్ పెరుగుతాయి. సో ఇక పాలు ఇంకా ఇంట్లో ఉండే నిత్యావసర సరుకులకు సంబంధించి ఇక కంపెనీలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వీటన్నిటిలోని కూడా ఈ కిచెన్ సామాగ్రికి సంబంధించి వీటన్నిటిలోని కూడా ఎంఆర్పి రేట్లు ఖచ్చితంగా డబల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం భారత్లో రేట్లు పెరిగే అవకాశం ఉన్నవి టమాటో, ఉల్లిపాయ, అలాగే పెరిషాబుల్స్, అలాగే ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు, ఎల్పిజి సబ్సిడీ, అలాగే డెలివరీ అండ్ ఈ కామర్స్ ఛార్జీలు ఇవి రేట్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తారు. దీని అంతటికి కారణం ఏంటంటే మన దగ్గర నిల్వలు తక్కువగా ఉండటం, 64% మాత్రమే ఉండటం, అవి కూడా 69 నుంచి 74 రోజుల పాటు రావడం. సో దీంతో కేంద్ర ప్రభుత్వం పొదుపు చేస్తే దేశాన్ని ముందుకు నడిపించవచ్చు, మేనేజ్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ఎక్కడైతే సభలు పెట్టి మాట్లాడుతున్నారో ప్రతి చోట కూడా ఈ విషయాల గురించే ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంగారం పొదుపు చేయండి, ట్రాన్స్పోర్టేషన్ మ్యాక్సిమం తగ్గించండి, అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ట్రావెలింగ్ మ్యాక్సిమం తగ్గించండి, లేదంటే ఒక్క కారులో ఒక్కరే కాకుండా 4-5 ట్రావెల్ చేయండి, ఆఫీస్కి కూడా అలానే పోండి, ఈ రకంగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో అంటే కొంచెం పొదుపు చేయొచ్చు. అలాగే ఎమర్జెన్సీ మనీని సేవ్ చేసుకుని పెట్టుకోండి అంటూ కూడా అలాంటి కొన్ని విషయాలు చెప్తున్నారు. సో దీంతో ప్రజలకు ఏమర్థం అవుతుందంటే ఏంటి ఒక్కోసారి ఎట్లా చెప్తున్నారు. ఒకరోజేమో మనీ సేవింగ్ అంటున్నారు, ఎమర్జెన్సీ అంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ తగ్గించాలంటున్నారు. సడన్గా ఏదైనా లాక్డౌన్ ప్రకటిస్తారు. అంటే కోవిడ్ టైంలో కూడా ఎవరో ఊహించని విధంగా సడన్గా ఒక డేట్ని ఫిక్స్ చేసి March 23 లాక్డౌన్ ప్రకటించేస్తారు. చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస వచ్చి పనులు చేసుకుంటున్న వారు కావచ్చు, ఇతర సిటీస్లో ఉండి పనులు చేసుకుంటున్న వారు అందరూ కావచ్చు, ఇరుక్కుపోయి ఎటు వెళ్లకుండా. సో అంటే అంత ఇబ్బంది అయితే రాదు, కానీ ఒకవేళ లాక్డౌన్ ప్రకటిస్తే ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యుల దగ్గర అంత డబ్బులు ఉండవు. ఇప్పుడు నార్మల్గా బస్సులో ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, సుమారు 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. సో నార్మల్గా ఈ పండుగలు పబ్బాల వేళే 3000 నుంచి 5000 టికెట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సంక్షోభం పరిస్థితుల్లో ఖచ్చితంగా 10,000 ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు. ఇది ఎందుకు అంటున్నానంటే ఎల్పిజి గ్యాస్కి సంబంధించి కేవలం డొమెస్టిక్ గ్యాస్ రేట్ కూడా పెరిగింది. ఆ విషయం పక్కన పెడతాం. ఎల్పిజి గ్యాస్కి సంబంధించి రేట్లు ఎలా ఉన్నాయి? సాధారణంగా ఎల్పిజి గ్యాస్ 2000కి లభించేది ఈ చిరు వ్యాపారులకి. అలాంటిది ఇప్పుడు 8000 పెడుతున్నా సరే కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి. ఒక దందాగా ఏర్పడిపోయి బ్లాక్లో దందాలు చేసేస్తున్నారు. సో అలా వీటన్నిటిలోని కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆ భయం అనేది ఇప్పుడు సామాన్యుల్లో కనిపిస్తుంది. మరి చూద్దాం ప్రభుత్వం ఇంకా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలైతే పానిక్ అవుతున్నారు. దీనికి కారణం ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా వచ్చి సభలో చెప్పడం కాదు, ముందు రాష్ట్ర శాఖకి ఆదేశాలు పంపించాలి, ముఖ్యమంత్రితో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి, దాని తర్వాత మెల్లగా ప్రజలకి తెలియపరచాలి ఎటువంటి పరిస్థితి ఉంది, ఎట్లా ఎదుర్కోవాలని. సో డైరెక్ట్గా ఆయన మాట్లాడడం, ప్రజలు దాన్ని చూసి భయాందోళనకి గురవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో మీకేమనిపిస్తుంది? లాక్డౌన్ పెడతారంటారా, పెట్టరంటారా? మినీ లాక్డౌన్ పెడతారంటారా, పెట్టరంటారా అనేది ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఇంకొక విషయం, ఢిల్లీలో రీసెంట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా గారు బీజేపీ పార్టీకి సంబంధించి ఆమె ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశారు. వారంలో 2 రోజులు కూడా సెలవు ప్రకటించేశారు. సో చూద్దాం మరి ఇక వేరే రాష్ట్రాలు ఏ రకంగా డెసిషన్ తీసుకుంటాయి అనే దాని గురించి ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో డే బై డే దీని గురించి అప్డేట్స్ అయితే బయటకు వస్తూనే ఉంటాయి.